సివిల్ సాధించాలనే తమ కలలను సాకారం చేసుకునేందుకు దేశ రాజధాని ఢిల్లీ బాటపట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసుల్లో చేరి ఏదో సాధించాలని ఆశపడ్డారు. కానీ తమ లక్ష్యాన్ని చేరుకునే లోపే చదువులో నిమగ్నమై జల సమాధి అయిపోయారు. అనుకోని సంఘటన వారి జీవితాలని నాశనం చేసింది. వారు కన్న కలలను నిండా ముంచేస్తాయి. సెంట్రల్ ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్ కోచింగ్ సెంటర్లకు ప్రధాన కేంద్రం. దేశం నలుమూలల నుంచి సివిల్ సహా ఇతర కోచింగ్ల కోసం విద్యార్థులు వస్తుంటారు. అక్కడే రావుస్ ఐఏఎస్ అకాడమీ కూడా ఉంది. రోజులాగే శనివారం సాయంత్రం కొందరు విద్యార్థులు ఆ కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్నారు. వారంతా చదువులో నిమగ్నమై ఉన్నారు. అంతలోనే అకస్మాత్తుగా వరద నీరు వారిని చుట్టుముట్టింది. రోజంతా కురిసిన వర్షం కారణంగా రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉన్న భవనం బేస్మెంట్లోకి భారీగా వరద నీరు రావడం ప్రారంభమైంది. విషయం గమనించిన విద్యార్థులు బయటపడేందుకు ప్రయత్నించారు. కానీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దానికి తోడు బేస్మెంట్లోని లైబ్రరీలో బయోమెట్రిక్ గేట్ జామ్ అయింది. దీంతో విద్యార్థులు ఎటూ కదలలేని స్థితిలో చిక్కుకుపోయారు. బల్లలపై నించొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అలా చూస్తుండగానే 10 నుంచి 12 అడుగుల లోతు నీళ్లు చేరాయి. పరిస్థితిని గమనించిన అక్కడి వారు విద్యార్థులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ పెద్దగా ఫలించలేదు. రాత్రి 7 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపల నుంచి నీరు తోడి బయటకు పోద్దామంటే అప్పటికే వాన నీటితో రోడ్డు నిండిపోయింది. దీంతో ఆ నీరు పోయేదాకా వేచి ఉండి ఆ తర్వాత బేస్మెంట్లో నుంచి నీటిని బయటకు పంప్ చేశారు. అలా మొత్తం నీటిని మోటార్లతో తోడారు. 14 మందిని తాళ్ల సాయంతో రక్షించారు. అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఆదివారం తెల్లవారుజామున సోనీతో పాటు యూపీకి చెందిన శ్రేయ యాదవ్, కేరళకు చెందిన నవీన్ డాల్విన్ మృతదేహాలను వెలికితీశారు. ఓవైపు వరద నీరు, అన్యాయంగా 3 ప్రాణాలు పోయాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అర్ధరాత్రి నుంచి ఆందోళనకు దిగారు. 10 మందికి పైగా గల్లంతయ్యారని ఆరోపించారు. కాగా తానియా సోని తండ్రి విజయ్ కుమార్ బీహార్లోని ఔరంగాబాద్ ప్రాంతవాసి. 24 సంవత్సరాలుగా ఆయన సింగరేణిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని SRP-1 గనిలో సీనియర్ మేనేజర్గా నిధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె తానియా సోని డిగ్రీ, పీజీ ఢిల్లీలోనే పూర్తి చేసింది. సివిల్స్ కోచింగ్ కోసం ఈ ఏడాది రావుస్లో చేరింది. ఈ ప్రమాదంలో ఆమె మరణించిందన్న విషయం తెలియగానే విజయ్ కుమార్ కుటుంబం వెంటనే బయలుదేరి నాగపూర్కు చేరుకొని అక్కడి నుంచి విమానంలోకి ఢిల్లీకి చేరుకున్నారు. ఆసుపత్రిలో విగత జీవిగా పడి ఉన్న సోనీని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్మార్టం నిర్వహించి 3 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో కోచింగ్ సెంటర్ యాజమాని అభిషేక్ గుప్తా, సెంటర్ కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ కోచింగ్ సెంటర్కు సంబంధించి 2021లో 3 అంతస్తుల భవన నిర్మాణ ప్లాన్కు అనుమతి తీసుకున్నారు. సెల్లార్ను పార్కింగ్, స్టోర్ రూమ్ కోసమే వినియోగిస్తామని చెప్పి అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం కూడా తీసుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇదే ప్రమాదం జరగడానికి ముఖ్య కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మేయర్ షెల్లీ ఓబ్రాయ్ రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు ఆప్ మంత్రి హతీసీ తెలిపారు.
ఢిల్లీలో నిబంధనలకు ఉల్లంఘిస్తున్న కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కొరడా జులిపించడం ప్రారంభించింది. అయితే ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్లోనే డ్రైనేజీల్లో పేరుకుపోయి చెత్తా చెదారం తీసివేస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని అంటున్నారు. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న ఓ విద్యార్థి వర్షంలో ప్రయాణిస్తూ అక్కడే పడి ఉన్న విద్యుత్ తీగను చూసుకోకుండా నీటిలో నడుస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఢిల్లీ పటేల్ నగర్లో జరిగిన ఈ సంఘటన మరొక ముందే మరో ముగ్గురు కోచింగ్ విద్యార్థులు బలయ్యారు. వర్షాలు కురవక ముందే సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావని, ఇకనైనా ఢిల్లీ మున్సిపల్ యంత్రాంగం ప్రమాదకర ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.